ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వందనాలు. పిల్లరా, మీరందరూ బాగున్నారా? ప్రభు దయని బట్టి మీరందరూ బాగుండాలని ప్రభు నామంలో ప్రార్థన చేయుచున్నాను. అలాగే పిల్లరా, మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారని విశ్వసిస్తున్నాను. కనుక మేము కూడా మీ అందరి ప్రార్థన వలన ఆ దేవుని కృపను బట్టి బాగున్నాం. పిల్లరా, ఈ ఉదయకాలంలో ఆ పరిశుద్ధమైనటువంటి దేవుని నోటి నుండి వచ్చినటువంటి అనేకమైన మాటల్లో మరొక మాటను బట్టి మీ బుద్ధికి దేవుడు నన్ను నడిపించినందుకు ఆయనకి నేను కృతజ్ఞతలు. ఈ వీడియో చూస్తూ వింటున్న మిమ్మల్ని ఆయన పక్షాన్ని ఆయన పాత్రగా వాడబడుతున్నాను. దేవుడు దీవించిన గాక. ఆమేన్. పిల్లరా, ఏంటా మాట అంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయంలో దేవుని కృపలు ప్రేమను గురించి రాయబడినటువంటి మాటల్లోనే ఒక మాట, ప్రేమ ఓర్చుకొనడం, ప్రేమ అన్నిటినీ ఓర్చుకొనడం. పిల్లలు గమనించడం, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుందట. దేవుని బిడ్డలారా, మనకి క్రీస్తు ప్రభువులోనికి రాకముందు ఈ ఓర్పు అనే గుణం లేదు. ప్రతి క్షణానికి మనము కోపడిపోయేవారిని. అంతేకాదు పిల్లరా, ఆ కోపంతో పాటు వెంటనే జగడం ఆడేసేవారిని. ఎవరైనా ఏదైనా మనల్ని అంటే మాత్రము ఒప్పుకునే పని లేదు. నీవు నన్ను అంటావా అని చెప్పి వారితో మనము జగడానికి గొడవకి వెళ్ళేవారిని. అది శరీర కార్యములు అని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కనుక ఇప్పుడు మనం అందరము కూడా క్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఇదిగో దేవుని ప్రేమ అని పాటలు పాడుతూ ఉంటాం, వాక్యం ప్రకటిస్తూ ఉంటాం. చాలా మంచిది. అయితే పిల్లరా, ఈ మాటలు ఈ పాట మన జీవితంలో క్రియారూపముగా జరిగే పరిస్థితి దేవుడు మనకి కలుగజేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో భర్త భార్య పట్ల కానీ, భార్య భర్త పట్ల కానీ ఓర్పు అనేటువంటి గుణం కలిగి ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో ఇద్దరు భార్య భర్తలున్నారు. ఒక కుటుంబం ఉంది. మనందరికీ బాగా తెలిసినటువంటి ఆ కుటుంబమే. ఆ కుటుంబం ఎక్కడ ఉంటుందంటే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఆ కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబ యజమాని గుణ లక్షణాలు బట్టి ఇలాగ రాయబడి ఉంది. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి పాత నిబంధన గ్రంథంలోని సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయంలో ఇక్కడ నాబాలు అనేటువంటి ఒక భాగ్యవంతుడు ఉన్నాడట. అతని పేరు నాబాలట. అతని భార్య అబీగేలు. పిల్లరా, ఈ అబీగేలు స్త్రీ చాలా సుందరగలదే, రూపవశే ఉన్నదట. భర్త అయితే ఆయన క్రియలు బట్టి చూసినట్లయితే మోటువాడును దుర్మార్గుడునై ఉన్నాడట. మరియు కాకుండా ఆయన బహుమత్తు పానీయాలు సేవించేవాడే ఉన్నాడు. కనుక పిల్లరా, ఇటువంటి భర్త దగ్గర మోటోడు, దుర్మార్గుడు, త్రాగబోతు, ఇలాంటి భర్త దగ్గర మరి అబీగేలు అనేటువంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ చాలా ఓర్పు కలిగి ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఈ అబీగేలు భర్త చేసిన తప్పుని తనదని ఎంచుకోమని అబీగేలు భర్తని చెప్పడానికి వచ్చినటువంటి దావీదుకు ప్రతిఫలాడుకుంది. కనుక దేవుని బిడ్డలారా, ఇది చక్కగా మంచి అంశం. ప్రపంచమైతే మరొకసారి మనం మాట్లాడుకుందాం. ఓర్పు, ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ఈ సుబుద్ధి కలిగినటువంటి ఈ స్త్రీ అబీగేలు దేవుని ప్రేమను కలిగి ఉంది కనుక మోటోడైనా దుర్మార్గుడైనా
త్రాగుబోతున్నటువంటి అబిగేలు తన భర్త చేసినటువంటి ఆ చెడ్డ క్రియలన్నిటిని బట్టి ఓర్చుకుంది. దేవుని కృప చేత దేవుని చిత్తాన్ని నెరవేర్చింది పిల్లలు. కనుక ఈరోజు యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించిన మనందరూ కూడా ఒకరి ఎడలో ఒకరు ఓర్పు అనేటువంటి గుణాన్ని కలిగి ఉందాం. దైవ రాజ్యానికి వారసులు అవుదాం. దేవుడి మాటలు దీవించుగాక. మీ అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.